ఉన్న టోటల్ అమౌంట్ అప్పుడు 2022 ఎస్ఆర్ రేట్స్ స్టాండర్డ్ రేట్స్ ప్రకారం టోటల్ అమౌంట్ లో 80% డిపాజిట్ చేస్తే మేము పని ముందుకు తీసుకుపోతామని కలెక్టర్ గారు అప్పుడు లెటర్ పెట్టింది. దాన్ని బేస్ చేసుకొని 261 కోట్ల పైచీలకు డిపాజిట్ చేయడం జరిగింది. అయితే మిత్రులారా, ఆ డిపాజిట్ చేసింది 2 months బ్యాక్. తర్వాత పోయిన నెల 17 తారీఖు నుండి తాడ్చేర్లలో అధికారికంగా ప్రభుత్వం సర్వే చేయిస్తా ఉన్నది. బాగా అబ్జర్వ్ చేయాలి ప్రజలు. తాడ్చేర్ల డేంజర్ జోన్ ప్రజలు గమనించాల్సింది ఇక్కడే. చెప్పండి డిపాజిట్ చేశారు పోయిన నెల, అంటే 7వ నెల 17 తారీఖు నుండి తాడ్చేర్ల డేంజర్ జోన్ సర్వే జరుగుతా ఉంది. అయితే ఈ రోజు కొంతమంది మేము కోర్టులో కేసు వేస్తేనే ఈ సర్వే జరుగుతుంది, మేము ప్రధానమంత్రికి లెటర్ పెడితేనే సర్వే జరుగుతుంది, మేము రాష్ట్రపతికి లెటర్ పెడితేనే సర్వే జరుగుతుందని మభ్యపెట్టి ఈ ప్రాంతంలో నివసిస్తున్న భయభ్రాంతులతో నివసిస్తున్న అభద్రతా భావంతో నివసిస్తున్న మా ఇండ్లు పోతాయో పోవో అని భయంతో అనుక్షణం బిక్కున నివసిస్తున్నటువంటి ఈ పేద ప్రజల అమాయకత్వాన్ని ఆసర చేసుకొని ఈ మాయమాటలని చెప్పి వాళ్ళను మభ్య పెడతా ఉన్నారు, గందరగోళానికి గురి చేస్తా ఉన్నారు. వాళ్ళకు భద్రత అరే మా ఇల్లు పోతాయా పోదా అసలు ఏం జరుగుతుంది? నేను అంటున్నా, హైకోర్టులు గౌరవ కోర్టులు ఏ కోర్టు అయినా తీర్పిస్తుంది. అది చెయ్యాలి అనుకున్నప్పుడు, ఒకవేళ నేను చెయ్యను అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ దీని మీదనే తీర్పు వచ్చింది అనుకుందాం, జరుకో వాళ్ళు ఏం చేస్తారు, పైకోర్టు పోయి అప్పీల్ చేసుకుంటారు. మా దగ్గర డబ్బులు లేవు, ఈ భూమిలో కోల్ లేదు, మేము తీసుకోం అని కూడా అప్పీల్ చేస్తారు. దట్ ఈస్ కోర్టు. కోర్టుకు ఇది కేవలం ఈ తాడ్చేర్ల డేంజర్ జోన్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ప్రాసెస్కి వచ్చిందంటే దానికి ముఖ్య కారణం ఈ తాడ్చేర్ల ప్రజల ఐకమత్య పోరాటాలు. అందుకు సహకరించినటువంటి గౌరవ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు తప్ప ఇంకోటి కాదు, దయచేసి అందరూ గుర్తుంచుకోవాలి. రెండవది డబ్బులు డిపాజిట్ అయినాయి, సర్వే జరుగుతుంది. చాలా మందికి అభద్రతా భావం ఉన్నది. ఇంతకుముందే సర్పంచ్ గారు చెప్పినట్టు తాడిచెర్ల పుట్టి పెరిగిన బిడ్డలకు వాళ్ళకి ఇంటి పన్ను ఉన్నా లేకున్నా, వాళ్ళకి ఇల్లు ఉన్నా లేకున్నా, చెట్ల కింద బతికినా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు సర్వే జరుగుతున్న క్రమంలో, అంటే ఈ సర్వే కాదు, వాళ్ళు కొలతలకు వచ్చినప్పుడు జరుగుతున్న సందర్భంలో ఈ ఊరికి ఎవరన్నా బిచ్చగాళ్ళు, అంటే ఊరి మీద అడుక్కునేటోళ్ళు కొందరు ఉంటారు రకరకాలుగా, వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నా కానీ వాళ్ళకు కూడా లబ్ధి చెందే అవకాశం ఉంటది. అంటే వాళ్ళు ఉన్నందుకు ఇక్కడ. సో నేనేమంటున్నా అంటే ఎవ్వరు భయభ్రాంతులకు గురి కాకండి దయచేసి. ఇప్పటికే ఈ ప్రాంత బిడ్డలు గత 13 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ ఎవరెవరినో నమ్మి డబ్బులు వేస్ట్ చేసుకున్నారు. మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం, మంత్రి గారి తరఫున, కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున, ప్రతి నిజమైన నిర్వాసితునికి ఖచ్చితంగా